తెలంగాణ రైతు సంఘంతో పాటు వ్యవసాయ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నిర్వహించే గ్రామీణ బంద్తో పాటు 27న దేశవ్యాప్తంగా నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఓ గోడ పత్రికను విడుదల చేశారు. వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 26వ తేదీ నిర్వహించే గ్రామీణ బంద్తో పాటు కేంద్ర కార్యాలయాల ఎదుట నిర్వహించే నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం రోజున విడుదల చేశారు. గ్రామీణ బంద్తో పాటు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిర్వహించే బంద్ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పలువురు రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. కార్పొరేట్లకు వ్యవసాయాన్ని కట్టబెట్టే నిత్యావసర వస్తువుల నియంత్రణ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా కార్పొరేట్లకు ఉపయోగపడే వ్యవసాయ ఉత్పత్తుల స్వేచ్ఛా మార్కెట్ చట్టాన్ని రద్దు చేయాలని, కాంట్రాక్టు వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయడంతో పాటు కేంద్ర విద్యుత్తు సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని నిర్వహించే ఈ నిరసన కార్యక్రమాల్లో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసి కేంద్రానికి, రాష్ట్రానికి తమ సందేశాన్ని వినిపించాలని అన్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నేతలు గన్నారం నర్సయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్తికాంత అశోక్తో పాటు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నల్దాస్ గణేష్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గడ్డం ఎల్లయ్య, నేతలు, రైతులు హాజరయ్యారు. చేయాలని కోరుచున్నాం. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ వ్యతిరేక బిల్లును దానికి సంబంధించి దేశవ్యాప్తంగా గ్రామీణ బంధు వ్యయ సంఘాల బిల్లులో భాగంగా ఈరోజు రాయలసీమ జిల్లా వ్యవసాయ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ గ్రామీణ బంధు విజయవంతం చేయాలని చెప్పి రైతులు, వ్యవసాయ కూలీలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే ఈ 3 చట్టాలు ఏవైతే రైతు వ్యతిరేక చట్టాలు ఉన్నాయో, విద్యుత్ సవరణ బిల్లు, అలాగే దేశంలో ఎక్కడైనా ధాన్యాన్ని అమ్ముకోవాల్సని బీజేపీ ప్రభుత్వం చాలా గొప్పలుగా చెప్పుకుంటా ఉంది. అయితే ఇక్కడ జరిగేటువంటి వ్యవస్థ ఏం జరుగుతుందనేది ప్రజలకు పూర్తి వివరించి చెప్పకుండా మభ్యపెట్టి ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా డిమాండ్ ఉంటే ఆ ప్రాంతాన్ని తీసుకుపోయి అమ్ముకోవచ్చని చెప్తా ఉన్నారు. అదే రకంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పండించే రైతుకు తెలంగాణలో పండించే రైతు పక్కన కర్ణాటక ఎక్స్పోర్ట్ చేసేంత శక్తి ఉండదు. ఎందుకు ఉండదు అంటే కార్పొరేట్ శక్తులు వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడానికి చట్టాలు తీసుకొస్తారు. ఎందుకంటే ఒక 10-20 ఎకరాల ఉన్న రైతు కొంచెం దాన్ని హైదరాబాద్ దాకా తరలిస్తారు కావచ్చు మద్దతు ధర కోసం, కానీ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే శక్తి రైతు దగ్గర ఉండదు. కాబట్టి ఇది ఆటోమేటిక్గా రైతులందరూ మళ్ళీ కార్పొరేట్ శక్తికి పోతే ఆ కార్పొరేట్ శక్తిగా దేశవ్యాప్తంగా ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో అక్కడ అమ్ముకుంటాయి. ఇక్కడ రైతులు నట్టేయడం ఉంచడం జరుగుతుంది. అదే రకంగా కార్పొరేట్ శక్తులకు వ్యవసాయం చేయడం తర్వాత అది కూలీలకు కానీ, రైతులకు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుపేదలకు కానీ వాళ్ళకు నిత్యావసర సరుకులు, కూరగాయల సరుకులు కూడా చాలా బాగా అందుబాటులో ఉండవు. కాబట్టి ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం డిమాండ్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది.